స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఉన్న వీరవల్లీల కళాశాల విద్యార్థులు తమకు హాల్ టికెట్లు ఇవ్వలేదని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు సుజా, రాజేష్ మాట్లాడుతూ వీరవల్లి లా కళాశాలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలతో న్యాయ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష రాయాల్సి ఉన్నా తమకు ఇప్పటి వరకు హాల్ టికెట్లు ఇవ్వలేదని, కరెస్పాండెంట్ సరైన విధంగా స్పందించడం లేదని ఆరోపించారు. యూనివర్సిటీకి, కళాశాలకు అన్ని ఫీజులు చెల్లించామని, నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని, ఇప్పుడు కళాశాలకు బార్ కౌన్సిల్ గుర్తింపు లేదనే సాకుతో 160 మందిని ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సిన తమ భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలకు వెళ్లకపోతే తమ విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుజాశ్రీ అండి. మేమందరం వీరవల్లి కాలేజ్ లా స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. 3 ఇయర్ LLB. మాకు ఇవాళ మధ్యాహ్నం 2ంటికి ఎగ్జామ్, సెమిస్టర్ ఫస్ట్ ఎగ్జామ్ ఇది. మాకు ఇంకా హాల్ టికెట్లు రాలేదు. ఇది వచ్చి దేనివల్ల అంటే కరస్పాండెంట్ యూనివర్సిటీకి, కాలేజ్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మేము స్టూడెంట్స్ బలైపోతున్నాం. దానికోసం మేము ఒక యాజిటేషన్ చేస్తున్నాం. ఇక్కడ రాజేష్, ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, తర్వాత వీరవల్లి లా కాలేజ్ రాజమండ్రి, వీళ్ళిద్దరికి కాలేజ్కి, యూనివర్సిటీకి మధ్యనున్న పర్సనల్ గ్రడ్జెస్ వల్ల స్టూడెంట్స్ని బలి చేయడం జరుగుతుంది. మాకు ఇవాళ 2 o'clockకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. మాకు యూనివర్సిటీ నుంచి హాల్ టికెట్స్ ఇవ్వలేదు. మిగతా కాలేజ్ అన్నిటికీ ఇచ్చారు. కారణం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కాలేజ్కి యూనివర్సిటీ అఫిలియేషన్ లేదు అని చెప్పేసి యూనివర్సిటీ అఫిలియేషన్ క్యాన్సిల్ చేయడం జరిగిందని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం జరుగుతుంది. అయితే మేము అడుగుతున్నాము, మరి యూనివర్సిటీ అఫిలియేషన్ లేని కాలేజ్కి ఏపీ హై కౌన్సిల్ ఎట్లా వెబ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ని పెట్టడం జరిగింది? అయితే వెబ్ కౌన్సిలింగ్లో పెట్టడం వల్ల స్టూడెంట్స్కి అలాట్మెంట్ జరిగింది. అలాట్మెంట్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి మేము ఎగ్జామ్ ఫీజు కట్టాం, కాలేజ్ ఫీజు కట్టాం, రాటిఫికేషన్ అవ్వింది, ఎగ్జామ్ ఫీజు కట్టాం. ఇవన్నీ నో డ్యూ సర్టిఫికేట్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళ మీద రిట్ పిటిషన్ వేశారు. దాన్ని విత్డ్రా చేసుకుంటే స్టూడెంట్స్ని కాలేజ్కి ఎగ్జామినేషన్స్ రాయడానికి అలౌ చేస్తామని చెప్పి ఈ ఏవైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేయించుకున్న తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు లేదు మేము ఇప్పుడు మీకు ఎటువంటి హాల్ టికెట్లు ఇవ్వడం, మీ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు, మీకు బార్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, అందుకని చెప్పి ఏదేదో రీజన్స్ చెప్పి ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జరగనివ్వకుండా, మాకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.